సల్వాజుడం నక్సల్స్కి వ్యతిరేకంగా పోరాడేందుకు నక్సల్స్ని అంతం చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మిలిటెంట్ గ్రూప్ ఇది. ఈ సల్వాజుడం అనేది పూర్తిగా ఆదివాసీలు గిరిజనులు మాత్రమే ఉండే సివిల్ మిలిటెంట్ గ్రూప్. ఆదివాసీలు గిరిజనులు మాత్రమే ఎక్కువగా ఉండే నక్సల్స్తో పోరాడేందుకు అదే ఆదివాసీలను గిరిజనులు ఉపయోగించడం అనేది ముళ్ళును ముళ్ళుతో తీసే ప్రయత్నం అవుతుంది. సల్వాజుడం పేరుతో 2005లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన ఈ వినూత్న ప్రయోగం దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. గిరిజనులకు ఆయుధాలు ఇవ్వడం, వారిని స్పెషల్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకోవడం ఇవన్నీ నక్సల్స్ ఉద్యమానికి ప్రతికూలంగా మారాయి. కానీ ఇదే ఉద్యమం విపరీతమైన మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ప్రశ్నలను కూడా లేవనెత్తింది. దాంతో విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరగడం, ఇలా చాలా అనూహ్య పరిణామాలు జరిగాయి. అయితే తాజాగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సల్వాజుడం గురించి ప్రస్తావించడంతో సల్వాజుడం గురించి మరోసారి చర్చ మొదలైంది. సల్వాజుడం కొనసాగి ఉంటే నక్సలిజం 20 ఏళ్ల క్రితమే అంతమై ఉండేదని అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కాబట్టి దీని గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సల్వాజుడం అంటే ఏంటి? స్వయంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే సివిల్ మిలిటెంట్ గ్రూప్ను ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు సమర్థనీయం? మానవ హక్కుల ఉల్లంఘన నిజంగా జరిగిందా? సల్వాజుడం వల్ల జరిగిన లాభం ఏంటి, నష్టం ఏంటి? సల్వాజుడం లాంటి సివిల్ మిలిటెంట్ గ్రూప్ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పింది? ఇలా ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఏది మిస్ కాకుండా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దేశంలో మొదట నక్సల్ ఉద్యమం మొదలైంది పశ్చిమ బెంగాల్లోనే అయినప్పటికీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా నక్సల్ మూవ్మెంట్ బలంగా వ్యాపించింది. 1980-1990లో ఈ 2 దశాబ్దాల్లో ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు నక్సలైట్లకు అడ్డగా మారాయి. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బీజాపూర్, బస్తర్, నారాయణపూర్, సుక్మా ఇలా ఈ గిరిజన ప్రాంతాలన్నీ నక్సల్స్కి ఆవాసంగా మారాయి. అయితే ఉద్యమం ఏదైనా దాన్ని వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. నక్సల్స్ ఉద్యమానికి కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఉండేది. ఆయా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా, ప్రైవేటు పెట్టుబడులు రాకుండా, సహజ వనరుల రక్షణ పేరుతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి, అక్కడ వారి ఉపాధి అవకాశాలకు నక్సలైట్లు ఆటంకంగా మారారు అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దాంతో గిరిజనుల్లో ఏర్పడ్డ ఈ అభిప్రాయాన్ని మరింత పెంచేలా ప్రభుత్వాలు కూడా తరచూ గిరిజనులకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవి. నక్సలైట్ల వల్ల అక్కడి ప్రజలకు జరుగుతున్న నష్టం ఎలాంటిదో వారికి వివరిస్తూ ఉండేవారు. అలా గిరిజన ప్రాంతాల ప్రజలు నక్సలైట్లకు సహాయం చేయకుండా, నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులు కాకుండా పోలీసులు, ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉండేవి. ఈ క్రమంలోనే 1991లో ఛత్తీస్గఢ్, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాల్లో ప్రజలు చివరికి నక్సల్స్ మీద తిరుగుబాటు కూడా చేశారు. అలా జన్ జాగరణ్ అభియాన్ పేరుతో మొదలైన ఈ ఉద్యమానికి మహేంద్ర కర్మ అనే గిరిజన నాయకుడు నాయకత్వం వహించాడు. కానీ ఈ ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఎందుకంటే జన్ జాగరణ్ అభియాన్ ఉద్యమంలో పాల్గొన్న వారు కేవలం బాణాలు, ఒడిసెలతో మాత్రమే నక్సలైట్లతో పోరాటం చేశారు. కానీ అప్పటికే నక్సల్స్ దగ్గర ఆయుధాలు ఉండేవి. కాబట్టి జన్ జాగరణ్ అభియాన్ ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ ప్రజల్లో నక్సలైట్ల పట్ల ఏర్పడిన వ్యతిరేకత మాత్రం అందరికీ అర్థమైంది. ఈ జన్ జాగరణ్ అభియాన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహేంద్ర కర్మకు గిరిజన నాయకుడిగా గుర్తింపు వచ్చింది. దాంతో ఆయన రాజకీయాల్లో చేరి మంత్రి పదవులు కూడా పొందాడు. అయితే ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్, ఐరన్, కోల్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ అధికంగా ఉన్నాయి. కానీ ఈ సహజ వనరుల్ని వెలికి తీసేందుకు నక్సల్స్ అడ్డుగా మారారు. మైనింగ్ మొదలు పెట్టాలని చూసిన ప్రతిసారి నక్సల్స్ అడ్డుపడుతూనే ఉంటారు. కనీసం అటవీ ప్రాంతం నుంచి రోడ్డు నిర్మించే ప్రయత్నం కూడా చేయాలన్నా అక్కడి కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఛత్తీస్గఢ్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటే గత 20 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్ని సహజ వనరులు ఉన్నా నక్సల్స్ వల్ల మైనింగ్ చేసే అవకాశం లేకపోవడంతో అవన్నీ నిరుపయోగంగా మారాయి. ఇక ఈ ప్రాంతాల్లో పరిశ్రమలకు, ఉపాధి అవకాశాలకు మాత్రమే కావు, కనీస మౌలిక సదుపాయాలైన స్కూళ్లను, హాస్పిటళ్లను నిర్మించడానికి కూడా నక్సలైట్లు అడ్డుపడేవారు. ఇలా పోలీసులకి, నక్సలైట్లకి మధ్య జరుగుతున్న ఈ పోరులో అమాయకపు గిరిజన ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో నివసించి ఉండే ప్రజలు విపరీతంగా నష్టపోయారు. దాంతో అభివృద్ధికి అడ్డుగా మారిన నక్సల్స్కు వ్యతిరేకంగా 2003లో బస్తర్ జిల్లాలో మరో ఉద్యమం మొదలైంది. అదే సల్వాజుడం ఉద్యమం. గతంలో జన్ జాగరణ్ అభియాన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహేంద్ర కర్మనే ఈ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించాడు. ఆదివాసీల నుంచి, గిరిజన ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంది. ఇక 2005లో పోలీసుల సహాయంతో అప్పటి రమణ్ సింగ్ ప్రభుత్వం తిరుగుబాటుదారులకు ఆయుధాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది.
ఛత్తీస్గఢ్ పోలీసులు సల్వాజుడం ఉద్యమకారుల్ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకుని వారికి వెపన్ ట్రైనింగ్ ఇచ్చారు, వారికి వెపన్స్ సప్లై చేశారు. అలా 2005 తర్వాత నక్సల్స్తో పోరాడేందుకు సల్వాజుడం అనేది గవర్నమెంట్ స్పాన్సర్డ్ మిలిటెంట్ గ్రూప్గా అవతరించింది. వీరిని కోయ కమాండోలు అని పిలిచేవారు. అయితే గిరిజనులకు వెపన్ ట్రైనింగ్ ఇవ్వడం, వెపన్స్ సప్లై చేయడమే కాకుండా పోలీసుల సపోర్ట్ కూడా ఉండడంతో సల్వాజుడం అనేది బస్తర్, దంతెవాడ, బీజాపూర్ లాంటి జిల్లాల్లో మోస్ట్ పవర్ఫుల్గా మారింది. నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరగాల్సిన పోరు కాస్త సల్వాజుడంకి మరియు నక్సల్స్కి మధ్య జరిగింది. గిరిజన యువకులు విపరీతంగా ఈ సల్వాజుడం వైపు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే వెపన్స్ ట్రైనింగ్తో పాటు నక్సల్స్తో పోరాడేందుకు సల్వాజుడంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా చేరిన వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నెలకి 2150 రూపాయల జీతంతో పాటు ₹2 కిలో బియ్యం, మరికొన్ని సరుకులు ఇచ్చేవారు. ఈ కొద్దిపాటి జీతం నిత్యావసర సరుకులకే కొన్ని వందల మంది యువకులు ఆకర్షితులయ్యారు. అలా 2005లో సల్వాజుడంలో 50,000 మంది మిలిటెంట్లు తయారయ్యారు. వీరితో పాటు బయట నుంచి మరో 50,000 మంది వరకు వచ్చారు. ఇలా దాదాపుగా 1,00,000 మంది కమాండోలతో సల్వాజుడం నక్సల్స్ మీద విపరీతంగా దాడులు జరిపింది. నిజానికి నక్సల్స్ గిరిజనులతో సఖ్యతగానే ఉంటారు, కానీ సల్వాజుడం వల్ల ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు నక్సల్స్ సానుభూతి పరులను సల్వాజుడం హత్యలు చేస్తుంటే, మరోవైపు సల్వాజుడం కార్యకర్తలని నక్సల్స్ కూడా గిరిజన గ్రామాల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇలా సల్వాజుడంకి నక్సల్స్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో 600 గిరిజన గ్రామాలు తగలబడ్డాయి. దాదాపు 3 లక్షల మంది గిరిజనులు ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. నక్సల్స్కి సల్వాజుడంకి మధ్య జరిగిన దాడుల్లో 2005లోనే 800 మంది కోయ కమాండోలు మరణించారు. దాదాపుగా 3 సంవత్సరాల పాటు సల్వాజుడం యాక్టివ్గా పనిచేసింది. కానీ రాను రాను సల్వాజుడం బలహీనపడింది. ఎందుకంటే మొదట్లో వీరంతా కొద్దిపాటి జీతం, నిత్యావసర వస్తువులకు ఆశపడి సల్వాజుడంలో చేరారు. వారంతా క్రమంగా సల్వాజుడం పోరాటానికి దూరమవుతూ వచ్చారు. దాంతోపాటు చేతిలో తుపాకులు ఉండడంతో సల్వాజుడం కమాండోలు సాధారణ ప్రజల మీద కూడా దాడులు చేయడం, బెదిరించి దొంగతనాలు చేయడం, ఇళ్లను తగలబెట్టి ఆస్తులను దోచుకోవడం లాంటివి చేశారు. సామాన్యుల చేతికి ఆయుధం ఇస్తే దానివల్ల దుష్పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. పోలీసులను కూడా లెక్క చేయకపోవడం, ఆయుధాలతో వాహనదారుల మీద బెదిరింపులకు పాల్పడడం లాంటివి చేసేవారు. ముఖ్యంగా సల్వాజుడంని మరింత బలోపేతం చేసే క్రమంలో ఛత్తీస్గఢ్ పోలీసులు మైనర్లను కూడా రిక్రూట్ చేసుకున్నారు. చదువుకునే పిల్లల్ని వయసుతో సంబంధం లేకుండా రిక్రూట్ చేసుకోవడం లాంటివి జరిగాయి. 2008లో ఫోరం ఫర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే సంస్థ జరిపిన సర్వేలో సల్వాజుడంలో 12,000 మంది మైనర్లు ఉన్నారని తేలింది. సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా సల్వాజుడంలో చైల్డ్ లేబర్కి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. ఇలా సల్వాజుడం మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సంబంధించిన ఆరోపణలు రావడంతో సల్వాజుడం అనేది చట్టవిరుద్ధమని నందిని, సుందర్ అనే హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్తో సహా మరికొందరు 2008లో సల్వాజుడంని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దాంతో 2008 ఏప్రిల్లో సుప్రీంకోర్టు బెంచ్ సల్వాజుడంకి మద్దతు ఇవ్వడాన్ని ఆపేయాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో 2008లో సల్వాజుడం కార్యకలాపాలు తగ్గాయి. ఈ విషయంలో 2008 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లో సల్వాజుడం చేసిన నేరాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే 2008లో సల్వాజుడం కార్యకలాపాలు తగ్గాయి, కానీ అనధికారికంగా ఛత్తీస్గఢ్ పోలీసులు సల్వాజుడంను కొనసాగించారు. ఈ విషయం మీద దాదాపు 3 సంవత్సరాల పాటు సుప్రీంలో వాదనలు నడిచాయి. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్, చైల్డ్ లేబర్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకున్న సమయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోవడం లాంటి తప్పిదాలని సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది. నక్సల్స్తో పోరాడేందుకు పోలీసులను రిక్రూట్ చేసుకుని విఘ్నత, విచక్షణ ఉన్న వారికి వెపన్ ట్రైనింగ్ ఇవ్వాలి. అలా కాదు అని చదువురాని వారికి, చిన్నపిల్లలకు గన్ ఫైరింగ్లో ట్రైనింగ్ ఇచ్చి వారి చేతికి ఆయుధం ఇవ్వడం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇలా సల్వాజుడం కమాండోల వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. కాబట్టి ఇలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకుని 2011లో సుప్రీంకోర్టు సల్వాజుడంని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సల్వాజుడంని రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో నక్సల్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సృష్టించిన ఈ సల్వాజుడం మనుగడ ముగిసింది. సల్వాజుడంని రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నక్సల్స్కు ఉపయోగపడింది. ఇలా నక్సల్స్ని ఎదుర్కోవడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరహాలోనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో మిలిటెంట్ గ్రూపులు ఏర్పడ్డాయి. కానీ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఈ రాష్ట్రాలన్నీ జాగ్రత్త పడ్డాయి. అయితే సల్వాజుడం ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని నక్సల్స్ వదిలిపెట్టలేదు. 2013 మే 25న నక్సల్స్ ఛత్తీస్గఢ్లోని దర్బాఘాట్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అటాక్ చేశారు. సల్వాజుడంని స్థాపించి దానికి నాయకత్వం వహించిన మహేంద్ర కర్మ టార్గెట్గా జరిగిన ఈ దాడిలో మహేంద్ర కర్మతో పాటు మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్ శుక్లా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కొడుకు దినేష్ పటేల్, ఉదయ్ మదలియార్ అనే మాజీ ఎమ్మెల్యే, ఇలా వీరంతా మరణించారు. కేవలం సల్వాజుడంని స్థాపించినందుకు, దానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది.
ఎట్టకేలకు నక్సల్స్ మహేంద్ర కర్మను చంపేశారు. మహేంద్ర కర్మను మహిళా నక్సలైట్లు 78 సార్లు పొడిచి చంపారంటే ఆయన మీద వారికి ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు సల్వజుడం నిజంగానే అంతమైందా అంటే కాదు అని చెప్పాలి. ఎందుకంటే సల్వజుడం కేవలం అఫీషియల్గా మాత్రమే క్లోజ్ అయింది. ఎందుకంటే అర్హత ఉన్న సల్వజుడం కమాండోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్లో రిక్రూట్ చేసుకున్నారు. బస్తర్ కమాండోస్ పేరుతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో సీక్రెట్ మిలీషియా మెంబర్స్ కొనసాగుతూనే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే మీ కొరకు తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.